దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై ఆందోళనను ఉధృతం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారని నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు మార్చ్ చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గంలో భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు ఎంపీలు బ్యారికేడ్లను ఎక్కి అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ బారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల మార్చ్తో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై ఆందోళనను ఉధృతం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారని నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు మార్చి చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గ్లో భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనకారులను అడ్డుకున్నారు. పలువురు ఎంపీలు బ్యారికేడ్లను ఎక్కి అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల మార్చ్తో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇండియా కూటమి ఎంపీల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ అయితే దద్దరిల్లింది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఓట్లను చోరీ చేస్తుంది. ఓట్లను తొలగించడం కావచ్చు, అదే విధంగా అంటే బీజేపీ అనుకూలంగా ఉన్న దగ్గర కలపడం అనేది జరుగుతుంది. దీనిపైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగానే కొద్ది రోజుల కింద ఓట్ చోరీ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేస్తూ అనేక ఆధారాలు చూపిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రజెంటేషన్ లో భాగంగా ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్టు చూపించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆధారాలు అంటే ఆ ఓట్ చోరీతోటే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ చోరీ చేయడం వల్లనే చాలా చోట్ల మా ఎంపీలు ఓడిపోయాము. దాంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చింది. బీజేపీ భాగస్వామ్య కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయని చెప్పేసి రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో కర్ణాటకకు సంబంధించి ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలను పేరు ప్రస్తావిస్తూ అక్కడ జరిగిన ఓట్ల అవకతవకల పైన దృష్టి సారించారు. వాటి ఎవిడెన్స్ కూడా చూపించారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీకి, అటు ప్రతిపక్ష పార్టీలైన ఇండియా బ్లాక్ సంబంధించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. మాటల యుద్ధంతో రోజు రోజుకు ఉద్రిక్తత పెరిగిపోతుంది. అటు కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారితో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయించింది కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా రాహుల్ గాంధీ వెనకకి తగ్గలేదు. ఖచ్చితంగా ఇది పూర్తిగా ఓటు చోరుతోటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. నేను దీనికి కట్టుబడి ఉంటా, దీనికి ఇప్పటికే ఆధారాలు సమర్పించాం, ఖచ్చితంగా ఇంకా కావాలన్నా ఆధారాలు ఇస్తానని చెప్పేసి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఇవాళ ఏదైతే పార్లమెంట్ లో చర్చ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఓటు చోరీ జరిగింది, ఆ ఓటు చోరీ పైన చర్చ జరగాలి పార్లమెంట్ లో అని చెప్పేసి పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి హెడ్ ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉందో ఢిల్లీకి పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చింది ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంపీలంతా కూడా ర్యాలీలో భాగస్వామ్యం అయ్యేందుకు పెద్ద ఎత్తున కదిలారు. కానీ పార్లమెంటు ముందే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్. ఈ నేపథ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు తాకిడికి ఇక్కడే వాళ్ళు నివారించే పరిష్కారం చేయాలి, లేదంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో బారికేడ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది ఎంపీలు
ఎంపీలు ఒక్కసారిగా బారికేడ్ల పైకెక్కి ప్రధానంగా ఏదైతే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ సంబంధించిన పార్టీ ఎంపీలు అఖిలేష్ యాదవ్ కూడా బారికేడ్స్ పైకెక్కి దూకి చొచ్చుకోపోయే ప్రయత్నం చేశారు. దీంతో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ఎంపీలు ఒకరిద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వారందరినీ కూడా పోలీసు వాహనంలో ఎక్కించుకొని ఇతరత్ర పోలీస్ స్టేషన్లకు తరలించారు. పూర్తిగా ఆందోళన పరిస్థితి నెలకొంది దేశ రాజధాని ఢిల్లీలో. ఇటు ఎంపీలకు అటు ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంపీలకు కావచ్చు, దీన్ని ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమైన ఎంపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఖచ్చితంగా ఏదైతే బీహార్ ఎలక్షన్ల నేపథ్యంలో ఈటు మరింత పెరిగింది. బీహార్ లో కూడా ఎస్ఐఆర్ లో పూర్తి అవకతవకలు జరిగినాయి. దానిపైన విచారణ చేపట్టాలి. అంతేకాకుండా ఇటు పార్లమెంట్ లో సైతం దానికి చర్చకు పిలుపునివ్వాలని గత కొద్ది రోజులుగా ఇండియా బ్లాక్ నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరొకసారి కూడా ఓట్ చోరీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇండియా బ్లాక్. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టింది ఇండియా బ్లాక్. ఇందులో భాగంగానే ఎంపీలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో శరద్ పవార్ కావచ్చు, ఇటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, మన తేజస్వి లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన పార్టీ వీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంది ఎంపీలు బారికేడ్స్ సైతం తట్టుకొని ముందుకొచ్చి నిరసన కార్యక్రమం తెలిపారు. ఇప్పటికైనా ఓటు చోరీ పైన విచారణ, ఇది బీజేపీ జేబు సమస్యలా మారింది కేంద్ర ఎన్నికల సంఘం. దానిపైన విచారణ చేపట్టాలి. ఖచ్చితంగా ఈ ఓటు చోరీని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లో ఆస్కారం ఉంది, ప్రజాస్వామ్యం కూని అవుతుందని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు కొనసాగుతాయని కూడా కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ మరొకసారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా పెద్ద ఎత్తున నిరసనలకైతే పిలుపునిచ్చింది ఇండియా బ్లాక్ ఎంపీల చింద్రా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై ఆందోళనను ఉధృతమైతే చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారని నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఎంపీలు మార్చ్ చేశారు. దాంతో అనుమతి లేదు, విపక్ష ఎంపీల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అయితే అప్రమత్తమై వారినైతే అక్కడి నుంచి పిఎస్లకు అయితే తరలించారు.